Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. బీహార్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు కోసం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య రాజకీయ కసరత్తు ముమ్మరైంది. అమెరికా నుంచి ద్రవీకృత పెట్రోలియం గ్యాస్, వంట గ్యాస్ను దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఒక సంవత్సరం ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ రోజు తెల్లవారుజామున మక్కాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనేక మంది భారతీయ తీర్థయాత్రికులు మరణించినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా పైన నేరారోపణ కేసులో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఈరోజు తీర్పును ప్రకటించనుంది. ఇక వార్తలు వివరంగా. బీహార్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య రాజకీయ కసరత్తు ముమ్మరమైంది. పట్నా, ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సభ్యుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మంత్రివర్గ నిర్మాణం, మంత్రిమండలిలో వివిధ భాగస్వామ్య పార్టీలకు ప్రాతినిధ్యం వంటి వివిధ అంశాలపై చర్చ జరుగుతోంది. జేడీయూ శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకోవడానికి ఈరోజు పట్నాలో సమావేశం కానున్నారు. జేడీయూకి చెందిన కొత్తగా ఎన్నికైన 85 మంది ఎమ్మెల్యేలు నితీష్ కుమార్ను పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత బీజేపీ కూడా తన శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంది. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం కూడా ఈరోజు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో బీహార్ ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ సింగ్ గుంజియాల్ పట్నాలోని రాజ్భవన్లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన 243 మంది కొత్త సభ్యుల జాబితాను గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్కు సమర్పించారు. ఈ జాబితాలో ఎన్డీఏ నుండి 202 మంది సభ్యులు, మహాగఠబంధన్ నుండి 34 మంది, ఏఐఎంఐఎం, ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ శాసనసభ్యుల పేర్లు ఉన్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్లో ఉత్తర జోనల్ కౌన్సిల్ ఎన్జెడ్సీ సమావేశం ఈరోజు జరుగుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. ఉత్తర జోనల్ కౌన్సిల్లో హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, చండీగఢ్ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, నీటి పంపిణీ సమస్యలు, అభివృద్ధి పనులు ఈ సమావేశంలో చర్చిస్తారని భావిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు లాలా లజపత్ రాయ్ అమరత్వ దినం సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో లజపత్ రాయ్ చూపిన విప్లవాత్మక ఆలోచనలు పేదలు, రైతులు, యువతను సంఘటితం పరిచి సాయుధ విప్లవాన్ని చేపట్టడానికి ప్రేరేపించాయని సోషల్ మీడియా పోస్టులో అమిత్ షా స్మరించుకున్నారు. ఆయన దేశం కోసం చేసిన త్యాగం, స్వాతంత్ర్య పోరాటంలో చెల్లాచెదురుగా ఉన్న పోరాట యోధులను ఏకం చేయడంలో చేసిన కృషి స్వాతంత్రోద్యమాన్ని గొప్ప జ్వాలగా మార్చిందని మంత్రి అన్నారు. బ్రిటిష్ వారి దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడడంలో లజపత్ రాయ్ పోషించిన పాత్రను అమిత్ షా ఈ సందర్భంగా శ్లాఘించారు. అమెరికా నుంచి ద్రవీకృత పెట్రోలియం గ్యాస్, వంట గ్యాస్ ను దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఒక సంవత్సరం ఒప్పందంపై సంతకం చేశాయి. కంపెనీలు సంవత్సరానికి 2.2 మిలియన్ టన్నుల ఎల్పీజీని దిగుమతి చేసుకుంటాయని, వీటిని యుఎస్ గల్ఫ్ కోస్ట్ నుండి సేకరిస్తాయని పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ ఉదయం బ్రెజిల్లోని బెల్మ్లో పర్యటనకు వెళ్లారు. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణ మార్పులపై చర్చల్లో తాను పాల్గొంటానని, అనుసరణ, వాతావరణం, ఆర్థికం తదితర కీలక అంశాలపై జరిగే చర్చల్లో భారత్ అభిప్రాయాన్ని వినిపిస్తామని భూపేంద్ర యాదవ్ అక్కడ చేరుకున్న తర్వాత సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తల కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIR News_HOD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు తెల్లవారుజామున మక్కా నుండి మదీనాకు వెళుతున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో అనేక మంది భారతీయ తీర్థయాత్రికులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన తెల్లవారుజామున 1:30 మౌరీ హత్ అనే ప్రదేశంలో జరిగింది. ఈ బాధితుల్లో మహిళలు, పిల్లలున్నారని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ బృందం తమ మతపర క్రతువులను పూర్తి చేసుకుని మక్కా నుండి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సౌదీ అరేబియాలోని మదీనాలో జరిగిన ఈ
ప్రమాదం పట్ల విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ విచారం వ్యక్తం చేశారు. రియాద్లోని రాయబార కార్యాలయం, జద్దాలోని కాన్సులేట్ ఈ ప్రమాదానికి గురైన భారతీయ పౌరులు, కుటుంబాలకు పూర్తి మద్దతు ఇస్తున్నాయని డాక్టర్ జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కాన్సులేట్ ప్రాంగణంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హెల్ప్ లైన్ నంబరు 8002440003, మరొక నంబరు 0122614093, మరొక నంబరు 0126661427. సౌదీ అరేబియాలో భారతీయ తీర్థయాత్రికులతో వెళుతున్న బస్సు ప్రమాదానికి గురి కావడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. బస్సులోని చాలామంది ప్రయాణికులు హైదరాబాద్కు చెందిన వారని ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోందని ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. బస్సు ప్రమాదంలో బాధితుల వివరాలను తెలుసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీపీని ఆదేశించారు. ఇలా ఉండగా బాధితుల కోసం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో 917979595754, మరొక నంబరు 9912919545 నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 2 రోజుల పాటు జరిగే దుబాయ్ ఎయిర్ షో ఈరోజు ప్రారంభం కానుంది. సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీం LCA తేజస్తో భారత వైమానిక దళం ఈ షోలో పాల్గొంటోంది. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ భారత బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మంత్రులతో సమావేశాలు జరుపుతారు. భారత, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇటలీ దేశాలకు చెందిన 50 కంపెనీలతో రక్షణ, సాంకేతిక రంగాలలో సహకారం, భారత్తో తయారీపై జరిగే రౌండ్ టేబుల్ సదస్సుకు ఆయన అధ్యక్షత వహిస్తారు. ఈ ఎయిర్ షోలో 1000 మంది పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. 150 దేశాలకు చెందిన 1,40,000 మంది పరిశ్రమ ఉద్యోగులు పాల్గొంటారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై నేరారోపణ కేసులో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఈరోజు తీర్పును ప్రకటించనుంది. దేశ రాజధాని ఢాకా అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ కేసులో హసీనాతో పాటు మాజీ హోంమంత్రి అసద్ ఖాన్ కమల్, మాజీ పోలీసు అధిపతి చౌదరి అబ్దుల్లా అల్ మమూన్లను ట్రిబ్యునల్ విచారిస్తోంది. బంగ్లాదేశ్ జాతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ తీర్పు ఉత్కంఠ నెలకొల్పనుంది. గత సంవత్సరం జూలై, ఆగస్టులో విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటు సమయంలో వారిపై ఈ ఆరోపణలు వచ్చాయి. దేశం జాతీయ స్థిరత్వ లక్ష్యాలు, వృత్తాకార, పర్యావరణ బాధ్యతాయుతమైన ఉత్పత్తులకు పెరుగుతున్న ప్రపంచ డిమాండ్కు అనుగుణంగా ప్లాస్టిక్లను 100% పునర్వినియోగం చేయడం, రీసైక్లింగ్ చేసే దిశగా నిర్ణయాత్మక ముందడుగు వేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్లాస్టిక్ పరిశ్రమను కోరారు. ముంబైలో జరిగిన ఫ్లెక్స్ కౌన్సిల్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డుల వేడుక, ప్లాటినం జూబ్లీ వేడుకలను ఉద్దేశించి గోయల్ మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ముఖ్యాంశాలు మరొకసారి. బీహార్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య రాజకీయ కసరత్తు ముమ్మరం అయింది. అమెరికా నుంచి ద్రవీకృత పెట్రోలియం గ్యాస్, వంట గ్యాస్ను దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు 1 సంవత్సరం ఒప్పందంపై సంతకం చేశాయి. ఈరోజు తెల్లవారుజామున మక్కాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనేక మంది భారతీయ తీర్థయాత్రికులు మరణించినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై నేరారోపణ కేసులో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఈరోజు తీర్పును ప్రకటించనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 మీరు ప్రాంతీయ వార్తలు వినవచ్చు. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి. మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను. మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి. వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు. మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి. మీ మద్దతు మాకు చాలా ముఖ్యం. ధన్యవాదాలు.